హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆ తరం అపురూపం ధారావాహిక 15th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. అన్నపూర్ణకి భర్త చూపుల్లో అంతరార్థం అవగతం కాక, ఇంతమందికి వంట చేయడం కోడలికి కష్టమవుతుందేమో, తనని పై పనులు చూసుకోమని చెప్పి పిల్లలకు నా చేతుల మీదుగా వండి పెడతాను అనుకుంటూ ఉత్సాహంగా కిచెన్లోకి అడుగు పెట్టింది. టిఫిన్ రెడీ చేస్తున్న సౌమ్య అత్తగారిని చూసి నవ్వుతూ, అయిపోయింది అత్తయ్య, 5 నిమిషాల్లో చట్నీ మిక్సీలో వేసి మీకు మామయ్య గారికి ముందు పెట్టేశాను. మాకంటే ఆదివారం టిఫిన్లు భోజనాలు అన్నీ లేటే, మీరు పెద్దవాళ్ళు కదా అంటూ గబగబా వేడి వేడి పెసరట్లు వేసి ప్లేట్లలో పెట్టి అందించేసరికి అన్నపూర్ణ తెల్లబోయి, నేను టిఫిన్ కోసం రాలేదమ్మా, అందరికీ వంట చేయడం నీ ఒక్కదాని వల్ల కాదని సాయం చేద్దామని వచ్చానంతే. మాకు తొందర లేదు, ముందు ఉదయ్కి పిల్లలకు పెట్టు, మేము తర్వాత తింటాం అంది. ఏం పర్వాలేదు, మీరు తినేసేయండి, పిల్లలు మేము సంధ్యావాళ్ళు వచ్చాక అందరం కలిసి తింటాం అని కోడలు బలవంతం చేయడంతో ఏం మాట్లాడలేక తీసుకుని బెడ్రూమ్లో కూర్చున్న భర్తకి ఓ ప్లేట్ అందించి తను తిన్నాననిపించింది. మరో అరగంట కల్లా సంధ్య అమ్మా నాన్నల్ని చూడాలని ఆతృతగా 2 ఆడపిల్లలతో ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయింది. వస్తూనే హాయ్ మమ్మ, హాయ్ తాతయ్య అంటూ నవ్వుతూ చెయ్యూపుతున్న మనవరాళ్ళు కీర్తిని ఖ్యాతిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగింది. బాగున్నారా నాన్నగారు అంటూ ప్రేమగా పలకరిస్తున్న కూతుర్ని ఒక్క క్షణం ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు సీతారామరావు. ఖరీదైన సుతిమెత్తని ఆకాశం రంగు కాశ్మీర్ సిల్క్ తీరే, చెవులకు వేలాడుతున్న కెంపులు ముత్యాలు పొదిగిన జోకాలు, మెడలో నాజూకైన కెంపుల్ నెక్లెస్తో అందం ఐశ్వర్యం కలబోసినట్లు హుందాగా కనిపిస్తున్న 40 ఏళ్ల సంచకి, సీదాసాదా లంగావోణితో తన దగ్గర గారాలు పోయిన చిన్నప్పటి బంగారు తల్లికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వ్యత్యాసం తమ మధ్య దూరాన్ని పెంచినట్లు ఏదో అవ్యక్తమైన భావన, మనసులో చిన్నపాటి కుదుపు అతన్ని కొద్ది క్షణాలు అవాక్కయ్యేలా చేశాయి. మీరు చాలా మారిపోయారు నాన్నగారు, ఇంతకు ముందులా లేరు. మొన్న ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు, ఇవాళేమో ఎదురుగా ఉన్నా పలకరించకుండా ఏదో ఆలోచనలో పడిపోయారు. నిష్ఠూరంగా అంటున్న కూతురి మాటలకు తేరుకొని, అబ్బే అదేం లేదమ్మా, ఇక్కడి వాతావరణం కొత్త కదా, జలుబు చేసి కాస్త బడలిగా ఉందంతే. సరే కానీ అల్లుడిగా రాలేదా చుట్టూ చూస్తూ అడిగాడు. ఆయన మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి ఏదో పనుందని వెళ్ళారు, లంచ్ టైంకి వచ్చేస్తారు. మీకు ముఖ్యమైన విషయం, ఈ నెల 25th మా మ్యారేజ్ డే. ఆ రోజు బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం. మీరందరూ ఒకరోజు ముందే రావాలి అని చెప్తుండగానే విజయ్ శ్రావ్య కూడా కొడుకు ప్రేమను తీసుకుని వచ్చేశారు. కట్టు బొట్టు వేషభాషల్లో ఆధునికత ఉట్టిపడుతున్న శ్రావ్య తీరు గమనించిన అన్నపూర్ణకు, ఏమైనా చిన్న కోడల కంటే పెద్ద కోడలే చాలా పద్ధతిగా ఉంటుంది అనిపించింది. ముగ్గురు పిల్లల్ని మనవలు మనవరాళ్లను చూసిన ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న భార్యను చూస్తుంటే సీతారామరావు కూడా కాసేపు మనసులోని సంకోచాలన్నీ పక్కన నెట్టేసి, ఈ క్షణాలు ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుండు అనుకోకుండా ఉండలేకపోయాడు. టిఫిన్ కాఫీల కార్యక్రమం పూర్తయ్యాక సౌమ్య శ్రావ్య వంట ప్రయత్నంలో పడ్డారు. అన్నపూర్ణ వచ్చి పని అందుకోబోతుంటే, శ్రావ్య మీకెందుకు ఆంటీ ఈ పనులన్నీ, సౌమ్యక నేను ఉన్నాం కదా, పైగా విజయ్ బిర్యానీ మసాలా కర్రీ చేయమంటున్నారు, స్వాతికి ఖ్యాతికి రుమాల్ రోటీ కావాలంట, అవన్నీ మీ వల్ల కాదు, మీరు వెళ్ళి హాయిగా సంధ్యతో మాట్లాడుతూ కూర్చోండి అంటూ అత్తగారిని వంటింటి ఛాయలకు రానివ్వలేదు. అన్నపూర్ణ చింతాకంత మొహం చేసుకుని కిచెన్లోంచి బయటకు వచ్చేసింది. తోడుకోడళ్ళిద్దరూ కలిసి వంట కానిచ్చేలోపే సంధ్య భర్త హరగోపాల్ వచ్చి అత్తా మమ్మల్ని ఓసారి మర్యాదపూర్వకంగా పరామర్శించి ఆపై హాల్లో బావమరుదులతో బాతాకాని వేస్తూ కూర్చున్నాడు. 1 గంట కల్లా భోజనాల కార్యక్రమం మొదలైంది. అందరూ శ్రావ్య చేసిన బిర్యానీ, సౌమ్య చేసిన కర్రీ చాలా బాగుందని లొట్టలేసుకుంటూ తింటుంటే
అన్నపూర్ణ ఆ రుచులు అలవాట్లేని భర్తకి తనకి ఇంటి నుంచి తెచ్చిన ఊరగాయ కమ్మసునితో సరిపెట్టింది. అది చూసి సౌమ్య, శ్రావ్య, అయ్యో అత్తయ్య, మీరు బిర్యానీ తినడం తెలియక వేరే ఏం చేయలేదు. ఇలాంటివి ఇష్టం లేదని ముందే ఓ మాట చెప్తే వేరే ఐటెం చేసేవాళ్ళం కదా. మా దగ్గర కూడా మీకింత మొహమాటం అయితే ఎలా అంటూ నొచ్చుకుంటుంటే, ఉదయ్ విజయ్, అమ్మ ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? పెద్దవాళ్ళకి మసాలా వాసనలవి నచ్చవని తెలీదా? ఆ మాత్రం బుర్ర పనిచేయకపోతే ఎలా అంటూ విసుక్కున్నారు. వెంటనే సీతారామరావు జోక్యం చేసుకుని, ఇప్పుడేమైందని? మీరు తింటే మేము తిన్నట్లే. ఇంత చిన్న విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేయక అందరూ సరదాగా భోంచేయండి అని కొడుకులకు సర్ది చెప్పాడు. సారీ మావయ్య, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగనివ్వను అంటూ ఫ్రిడ్జ్లోంచి యాపిల్స్ తీసి కట్ చేసి అత్తమామలకి దగ్గరుండి తినిపించింది. భోజనాలయ్యాక అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటుంటే భార్య బెడ్రూమ్లో చేరి కళ్ళు మూసుకుని పడుకోవడం సీతారామారావుకి వింతగా అనిపించింది. భోంచేసేటప్పుడు కూడా ఎందుకో ముభావంగానే ఉంది. వచ్చి ఇంకా 24 గంటలు కాలేదు, ఇంతలో ఏమైంది? ఈ ఆడవాళ్లతో వచ్చిన చిక్కల్లా ఇదే. ఆనందం వచ్చినా ఆపుకోలేరు, ఆగ్రహం వస్తే నిగ్రహించుకోరు, ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతారు అని నవ్వుకుంటూ సోఫాలో జారగిలపడ్డాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.